తిరుగుతాను, లైట్ వైపు తిరుగుతాను. తమ్ముడు కనిపిస్తుందా? అన్న క్లారిటీ ఉంది. కనిపిస్తుంది. అన్న కనిపించకపోయినా పర్లేదు, వినిపిస్తే బాగుంటుంది. కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఓకే, రెండు కావాలా? థ్యాంక్ యూ. ఈ సమయంలో మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35వ వచనం, 35, 36. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సియోనును అతనితో కూడా ఉన్న వారును ఆయనను వెతుకుచు వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. రైట్. దాని తర్వాత ఇదే మార్క్స్ వార్త 10వ అధ్యాయం 32వ వచనం కూడా చదవండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 32వ వచనం. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచుండగా వారు విస్మయముందిరి, వెంబడించు వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పను ఆరంభించి, అంతే. మనం చిన్న ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, ప్రేమ గల ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో ఈ సమయంలో మమ్మల్ని ప్రభువా మీరు బలపరచండి. మాట్లాడేవారు ఎంత ముఖ్యమో, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళుగా వినేటువంటి మా ప్రియ తమ్ముళ్ళు కూడా అంతే ముఖ్యం. కాబట్టి మమ్మల్ని మీ కంట్రోల్లో ఉంచుకోమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ గురించి ధ్యానించడానికి నా ప్రభువా, మీకు సంబంధించిన నాలెడ్జ్ విషయంలో మేము చాలా తక్కువ వారం ప్రభు, మాకు తెలిసింది చాలా తక్కువ. అయితే మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నా ప్రభు మాతో మాట్లాడి, హెచ్చరించవలసిన సమయంలో హెచ్చరించండి, ఆదరించవలసిన సమయంలో ఆదరించండి, బలపరచవలసిన సమయంలో బలపరచండి. నన్ను మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నేను ఈరోజు తీసుకోబోయేటువంటి అంశం ఏంటంటే టీమ్ బిల్డింగ్ ఆర్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద టీమ్ లీడర్, జీసస్ ద టీమ్ ప్లేయర్ అనేటువంటి మనకు తెలిసినటువంటి సాధారణమైనటువంటి అంశాన్ని ఈరోజు మేము ముందు ఉంచాలని నేను అనుకుంటా ఉన్నాను. యేసు ప్రభు టీమ్ ప్లేయర్ అన్నప్పుడు అసలు గేమ్ ఏంటి? టీం అంటే గేమ్కి సంబంధించింది కదా. వీళ్ళు ఆడేటువంటి గేమ్ ఏంటి అని మనం ఆలోచిస్తే ఇది సోల్ విన్నింగ్. ద గేమ్ ఈజ్ సోల్ విన్నింగ్. ఆత్మల సంపాదన, ఆత్మల కొరకై పోరాటం, ఇది వీళ్ళు ఆడేటువంటి గేమ్. సరే, గేమ్ ఆడుతా ఉన్నారు, బాగానే ఉంది. ఎవరితోటి ఆడుతా ఉన్నారు? అపోజిషన్ ఎవరు? అవతల ప్రత్యర్థి ఎవరు అని చెప్పి మనం ఆలోచిస్తే ప్రత్యర్థి సాతానే. మనకు తెలిసిన విధంగా సాతాను, వాడి యొక్క అనుచరులు. సాతానుకు సంబంధించినటువంటి అనుచరులు, అవతల పక్క ప్రత్యర్థులు చాలా మంది ఉన్నారు. బహుశా కోటాను కోట్లు ఉండొచ్చు. బట్ యువతల వైపు ఉన్నటువంటి టీం మెంబర్స్ ఎంతమంది అంటే 12. ఈ సంఖ్య 12 యేసుప్రభు వారు ఎందుకు ఎన్నుకున్నారు కానీ యేసుప్రభుతో కలిసి 13 అవుతారు. బహుశా యోధా ఇస్కరియోతును రెడ్యూస్ చేస్తే 12 అవుతారు అనేటువంటి తలంపుతో పెట్టుకున్నారు. ఒకవేళ యేసుప్రభు వారు పునరుద్ధరణుడై యోధా ఇస్కరియోతు వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ మత్తయి వచ్చినప్పుడు కూడా 12. అందుకని ఈ సంఖ్యని దేవుడు 12 మంది టీం ప్లేయర్లు మన ముందు ప్రత్యక్షం అవుతా ఉన్నారు. రెవరెండ్ పండు ప్రేమ్ కుమార్ గారు యేసు ప్రభువుకు సంబంధించినటువంటి పాటలు చాలా రాశారు. ఆయన రాసినటువంటి పాటల్లో ఒక పాట చాలా మీనింగ్ఫుల్ గా ఉంటది.
ఆయన ఏమంటాడంటే, యూదుల రాజుగా పుట్టినవాడు రాజుల కోటలో లేడని తెలిసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు అని చెప్పి అంటాడు. యేసు ప్రభు యొక్క జీవితం అంతా చూస్తే ఆరంగేట్రం దగ్గర నుంచి, ఆయన పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు, పుట్టబోయే ముందు నుంచి కూడా ఇదంతా ఆశ్చర్యకరమే. బర్త్ టు డెత్, యేసు ప్రభు యొక్క జీవితం మొత్తం కూడా ఆశ్చర్యకరంగానే ఉంటుంది. రాజుల కోటలో ఉండాలి యాక్చువల్గా రాజుగా పుట్టినవాడు, కానీ అసలు ఊహించటానికి వీలు లేని విధంగా ఈయన పుట్టాడేంటి అని వాళ్ళు ఈయన రాజు కాదు అని చెప్పి అనుకోలేదు. వాళ్ళ పెట్టెలు విప్పి వాళ్ళ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించి వాళ్ళు అనుకున్నదంతా దేవునికి చేసి అప్పటి నుంచే వాళ్ళు గాస్పెల్ని ప్రీచ్ చేసుకుంటూ వాళ్ళ ప్రాంతానికి వెళ్ళారు అని చెప్పి జాన్ మిల్టన్ అనేటువంటి కవి కూడా పారడైజ్ లాస్ట్ అనేటువంటి తన ఖండకావ్యంలో రాస్తాడు. ఈయన శిష్యుల్ని ఎన్నుకోవడం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. దాదాపు వాళ్ళ 12 మందిలో 6 దగ్గర దగ్గర సగం ప్లేయర్స్ అంతా కూడా తీర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళకి చేపలు పట్టడం, పట్టిన చేపలు అమ్మటం తప్పితే వేరే ఏ విద్య వాళ్ళకి తెలియదు. ఇటువంటి వాళ్ళని చాలా చీప్గా ఉన్నటువంటి వాళ్ళని, సొసైటీకి దూరంగా ఉన్న వాళ్ళని ఎన్నుకొని వాళ్ళని శిష్యులుగా తీర్చిదిద్దడంలో దేవుడు తానే మహిమ పొందాలనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో ఉండేటువంటి వెర్రి వాళ్ళను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత ఈయన లైఫ్ స్టైల్ కూడా అసలు ఇంత సింపుల్గా ఎవరు జీవించలేరు అన్నట్టు ఉంటుంది. ఇంత సింపుల్గా మనిషి అన్నవాడు ఆ రోజుల్లో మధ్యయుగం, అది బహుశా మధ్యయుగంలో మనిషి అన్నవాడు ఎంత సింపుల్గా జీవించగలడా అనేటువంటి జీవితం ఆయన జీవించాడు. రిజర్వేషన్స్ ఏమి లేవు. తర్వాత ఆయనకంటూ గొప్ప గొప్ప కోరికలు ఏమి లేవు. ఇది కావాలి, నాకు అది తీసుకురండి అని చెప్పి పట్టుబట్టే కథ లేదు. ఆయన అనుకున్నది ఖచ్చితంగా వాళ్ళు చెయ్యాలని వాళ్ళ నెత్తి మీద రుద్దేటువంటి మొనార్కిజం కూడా యేసు ప్రభు దగ్గర లేదు. ఆయన జీవితం అంతా ఎస్పెషల్లీ మినిస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన చనిపోబోయేంత వరకు ఆయన జీవితం అంతా చాలా సింపుల్గా, సరళంగా ఉండడం మనం గమనించవచ్చు. తర్వాత ఎవరైనా ఒక నింద వేస్తే ఆ నిందను చెరిపి వేసుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు. ఒకవేళ మన గ్రూప్లో ఎవరైనా, గ్రూప్లో ఉన్న వాళ్ళని ఒకరిని కానీ, గ్రూపు బయట ఉన్న వాళ్ళు గ్రూపులో వాళ్ళని కానీ ఏదైనా నింద వేసి ఫలానా వాడు మంచివాడు కాదు, ఫలానా వాడు డబ్బులు దొంగతనం చేస్తాడు, లేకపోతే ఫలానా వాడు స్త్రీలకు సంబంధించి ఇట్లా చేస్తున్నాడు, లేకపోతే ఏదో ఒకటి ఒక చిన్న మచ్చ ఒకటి వేసారు అనుకోండి, దాని నుంచి మనం బయటికి రావడానికి చాలా ఫోన్ కాల్స్ చేస్తాం, చాలా మంది దగ్గర చర్చిస్తూ ఉంటాం, తర్జన భర్జన పడతాం, నిద్రలేని రాత్రులు గడుపుతాం. అయితే యేసు ప్రభు వారి జీవితాన్ని కనుక చూస్తే ఈయన నేరగాడుగా, కావాలనే నేరగాడుగా ఇరుక్కున్నాడు. అంటే కోరి కోరి జైల్లో దూరినట్లు అబద్ధికుడు కాదు, అబద్ధికుడు అనిపించుకున్నాడు. పాపి కాదు, పాపి అనిపించుకున్నాడు. నేరగాడు కాదు, నేరగాడు అనిపించుకున్నాడు. దెబ్బలు తింటానికి తగినవాడు కాదు, దెబ్బలు తింటానికి నేను పాత్రుడిని అని చెప్పి ముందుకెళ్ళాడు. దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ఇటువంటి లీడర్ ప్రపంచంలో ఇంకెవరైనా ఉన్నారా? వాట్ ఏ వండర్ఫుల్ లీడర్ దట్ వీ హ్యావ్. ఈ లీడర్ నయా పైసా చేతులు లేనటువంటి లీడర్, ఒక ఆఫీస్ లేనటువంటి లీడర్. తర్వాత ఈయన ఒక సిస్టమ్ని పెట్టుకొని మనుషుల్ని రకరకాల ప్రాంతాల్లో చేసుకొని, హైరార్కీ చేసుకొని, లాజిస్టిక్స్ అన్ని మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి కూడా కాదు. చాలా సింపుల్గా తన పదాన్ని ప్రారంభించి ఎంతో వండర్ఫుల్గా ఆయన జీవితాన్ని ముగించినట్లు మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ఇది మనందరికీ కూడా కొట్టిన పిండే. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉంటే ఈ శిష్యులు
35వ వచనంలో ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. తర్వాత ఈయన పోయేటువంటి కార్యక్రమాలన్నీ ప్రార్థన ద్వారానే చూజ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రార్థనకి ప్రయారిటీ ఇస్తూ అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనం ఈ రోజుల్లో చాలా మంది క్రిస్టియన్ లీడర్స్ని చూస్తాం. ఎవరైనా పాస్టర్స్, సిటీలో ఉండేటువంటి పాస్టర్స్, అయ్యా మేము పలానా చోట ఫాస్టింగ్ ప్రేయర్ ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పంటే వాళ్ళకి సకల వసతులతో పాటు మంచి మంచి అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు. 2 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అనో 1 day ఫాస్టింగ్ ప్రేయర్కో. కానీ ఈయన ప్రార్థన చేయడానికి చూజ్ చేసుకున్నటువంటి ప్రాంతం ఏంటంటే ఏకాంత ప్రాంతం. అది అరణ్యం అయితే జంతువులు తప్ప ఎవరు ఉండరు అని చెప్పి దేవునితో మాత్రమే మాట్లాడటానికి అరణ్యానికి వెళ్ళిపోతే 36వ వచనంలో సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, సిటీలో ఉన్నటువంటి నాయకుడు అరణ్యానికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తే ఆయన్ని వెతుక్కుంటూ ఈ చిన్న చిన్న సిటీస్ లో ఉన్న వాళ్ళు అరణ్యానికి వెళ్ళారు. ఈ రోజులను బట్టి చూస్తే ఇది ఉల్టా అనిపిస్తుంది. ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇంకెవరైనా పెద్ద పెద్ద వ్యక్తులు సిటీస్ లో ఉండి పల్లెటూరులో గ్రాస్ రూట్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళ శిష్యుల్ని, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని పిలిపించుకుంటారు. ఇక్కడ ఈయన పిలవలేదు, ఏమి లేదు. యేసు ప్రభుతో వాళ్ళ పరిచయం కూడా చాలా తక్కువ. బహుశా 2-3 రోజులే అయి ఉండొచ్చు, లేకపోతే ఒక రోజే అయి ఉండొచ్చు. ఆ ఒకరోజు పరిచయానికే వీళ్ళు ఉదయాన్నే యేసు ప్రభువుని వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్ళారు అని చెప్పంటే ఏం కనుక్కున్నారు వీళ్ళు? ఏంటి ఆయనలో వీళ్ళకి కనిపించింది? అంతకుముందు వాళ్ళతోటి ఈయన ఇంటరాక్ట్ అయినప్పుడు, చేపలు పట్టే దగ్గర ఇంటరాక్ట్ అయినప్పుడు చిన్న అద్భుతాన్ని పెర్ఫామ్ చేశాడు వాళ్ళ దగ్గర. తర్వాత 2-3 శిష్యుల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని అక్కడే ఉంచేశాడు. ఇప్పుడు వీళ్ళు ఉదయాన్నే ఆ చేపలు పట్టే వృత్తి ఇదంతా వదిలిపెట్టేసి వాళ్ళ నాయకుడిని అప్పుడే కొత్త నాయకుడిని ఎన్నుకుంటూ అరణ్యానికి వచ్చారు అని చెప్పంటే ఏం ఆశించి వచ్చారు వీళ్ళు? ఆయన వీళ్ళకి ఏమన్నా శాలరీ ఆఫర్ చేశాడంటే అది లేదు, ఇంకేదన్నా బెనిఫిట్ ఆఫర్ చేశాడంటే అది లేదు. మరి స్పష్టంగా చెప్పాడు ఆయన, మిమ్మల్ని మనుషుల్ని పట్టేటువంటి జాలర్లుగా నేను చేస్తాను, నన్ను కానీ వెంబడిస్తే అన్నాడు. మరి ఆ మాట వాళ్ళ జీవితంలో ఎంత ప్రభావితం చూపించిందో మనకైతే అర్థం కాలేదు. కానీ ఆయన ఎదుర్కొంటూ వాళ్ళు అరణ్యానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక టీం. డబ్బులన్నీ వదులుకున్నటువంటి లీడరు వాళ్ళ కెప్టెను, 12 మంది, సగం మంది ఏమో చేపలు పట్టే జ్ఞానమే కలిగిన వాళ్ళు, ఒకరిద్దరు పన్ను వసూలు చేసుకునే వాళ్ళు, ఇంకొకరు కూలీ నాలి చేసుకునే వాళ్ళు, ఇంకొకరు కొద్దిగా పండిత వర్గం నుంచి వచ్చిన వాళ్ళు, ధర్మశాస్త్రం నుంచి కొంతమంది ఉన్నారు. యోహాను దగ్గర శిష్యులుగా ఉంటూ యోహాను శిష్యరికాన్ని వదిలిపెట్టి ఈయన శిష్యులుగా వచ్చిన వాళ్ళు కూడా ఒకరిద్దరు ఇక్కడ ఉండడం మనం చూస్తూ ఉంటాం. వీళ్ళకి దేవుడు ఏమి ఆఫర్ చేసి వీళ్ళు దేవుణ్ణి ఇంత ఇదిగా వాళ్ళు ఎదుక్కుంటూ వచ్చారు అనేటువంటి విషయం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా ఆలోచించాను నేను. యేసు ప్రభు టీం లీడర్గా, టీం ప్లేయర్గా వీళ్ళ జీవితాల్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు, ఎంత డీప్గా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు యేసు ప్రభు అని చెప్పి మనం ఆలోచిస్తే, ఈయన చాలా విషయాలు పెర్ఫామ్ చేశాడు వాళ్ళ దగ్గర. పెర్ఫార్మెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద టీమ్ ప్లేయర్ యాజ్ వెల్ యాజ్ కెప్టెన్. ఆయన కెప్టెన్గా కంటే ఒక టీం ప్లేయర్గా వాళ్ళ విషయంలో చాలా విషయాలు పెర్ఫామ్ చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. నేను 2-3 విషయాలు పంచుకున్న తర్వాత మీకు సమయం ఇస్తాను. మొదటిగా చూస్తే యేసు ప్రభు వారికి ఆయన ఎవరో తెలుసు. హి నోస్ హూ ఈస్ హీ అండ్ వాట్ ఈస్ హిస్ రోల్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. యేసు ప్రభు వారికి ఆయన ఎవరో ఆయనకి బాగా స్పష్టంగా తెలుసు. తర్వాత ఆయన ఏం చెయ్యాలో కూడా తెలుసు. మనకి బైబిల్లో మనం చూడక్కర్లేదు.
యోహాను సువార్త 4:34 కనుక మనం చూస్తే, ఆ సమరయ స్త్రీ కథ అయిన తర్వాత నువ్వు భోంచేసావా, మనం భోంచేద్దామని చెప్పి అంటే ఆయన అంటాడు, తినటానికి ఆహారం వీటి గురించి కంటే ఆయన ఏం చెప్తాడంటే, దేవుడు నాకు ఏదైతే అప్పగించాడో ఆయన అప్పగించిన పని నెరవేర్చడమే నాకు ఆహారం అని చెప్పి అంటాడు. ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 4:34. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. తర్వాత ఇదే 13వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూస్తే, యేసు ప్రభు శిష్యులు పాదాలు కడిగే దాని ముందు కూడా అక్కడ ఏమంటారంటే, అప్పటికంతా సమాప్తమైందని యేసు ప్రభు తెలుసుకుని దేవుడు తనకి సమస్తాన్ని అప్పగించాడని చెప్పి ఆయన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, యాక్చువల్గా ఈ రెండు విషయాలు ఆలోచనకు వచ్చినప్పుడు ఎవరైనా బాగా హెచ్చింపబడతారు, అధికారాన్ని చూపడానికి ఇష్టపడతారు. అదే యేసు ప్రభు వారు తన చేతికి ప్రభు సమస్తం, దేవుడు సమస్తం అప్పగించాడని తెలిసిన తర్వాత సర్వెంట్ గా మారి టవల్ చుట్టుకున్నాడు, పాదాలు కడిగి ఆ టవల్తో తొడవడం అనేటువంటి విషయం మనం చూస్తూ ఉంటాం. ఈ జీవితం అంతా మనం చూస్తే ఆయన ఎవరో ఏమై ఉన్నాడో ఆయనకి బాగా స్పష్టంగా తెలుసు, ఆయన ఏం చేయాలో కూడా స్పష్టంగా తెలుసు. చాలాసార్లు మన జీవితంలో ప్రభువుని నమ్ముకుని ఇంతకాలం అయినా కూడా మనం ఎవరో మనకి కరెక్ట్ గా తెలియదు. ఎందుకంటే మనం మానవులం కాబట్టి వి కెనాట్ కంపేర్ జీసస్ క్రైస్ట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. మనం ఎవరో మనకు స్పష్టంగా తెలిస్తే మనం ఎలా ఉంటాం, మన టెంపర్మెంట్స్ ఏంటి, మన కమిట్మెంట్స్ ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, మనం ఎవరో మనకు బాగా తెలిస్తే మనం ఏం చేయాలో అనే విషయం ఇంకా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు విషయాల్లో యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా ఉన్నారు, క్లియర్ గా ఉన్నారు, ఎవరిని కన్ఫ్యూజ్ చేయలేదు. ఆయన కూడా ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వలేదు. ఈజ్ ఆల్వేస్ ఇన్ కంట్రోల్, ఆల్వేస్ ఇన్ కంట్రోల్. బైబిల్లో యేసు ప్రభు వారు ఎక్కడ కూడా కంట్రోల్ తప్పినట్లు మనకు లేదు. ఒకవేళ దేవాలయంలో కొరడాలు చేసి వాళ్ళని భయంకరంగా కొట్టేటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన కంట్రోల్ తప్పలేదు. ఆయన కోపానికి కూడా ఒక అర్థం ఉందనే విషయాన్ని మనం గమనించాలి. యాజ్ ఏ టీమ్ లీడర్ ఈయనలో మనం గమనించేటువంటి లక్షణం ఏంటంటే, గాంధీ మహాత్ముడు, నెహ్రూ, తర్వాత గొప్ప గొప్ప నాయకులు చాలా కామెంట్ చేస్తారు ఈయన గురించి. స్వామి వివేకానంద అనేటువంటి ఒక మంచి లీడర్ ఉన్నాడు, మన హిందూ ఫిలాసఫర్. ఆయన యేసు ప్రభు గురించి ఏమంటాడంటే, యేసు ప్రభు దేవుడు అంటానికి నా దగ్గర డౌట్ ఏం లేదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. అయితే ఒక మానవుడిగా జీసస్ క్రైస్ట్ వాట్ హీ వాస్, వాట్ హీ సెడ్ అండ్ వాట్ హీ డిడ్, ఒక మానవుడిగా ఆయన ఏమైతే అయ్యున్నాడో అదే చెప్పాడు, ఏదైతే చెప్పాడో అదే చేశాడు. అంటే వండర్ఫుల్ టెస్టిమనీ. ఒక అన్యుడు రక్షణ మారు మనసు పొందాడో లేదో స్వామి వివేకానంద మనకైతే తెలియదు, కానీ బయట ఫారెన్ లో ఉంటూ యేసు ప్రభు గురించి ఆయన స్టడీ చేస్తూ ఆయన ఇచ్చినటువంటి కామెంట్స్ ఎంత వండర్ఫుల్ గా ఉన్నాయంటే, ఏదైతే అయ్యి ఉన్నాడో అదే చెప్పాడు, ఏది చెప్పాడో అదే చేశాడు. ఈ మూడు విషయాలు కూడా ఆయన జీవితంలో కోయిన్సైడ్ అయినాయి. చాలాసార్లు క్రిస్టియన్ లీడర్స్ గా మనం ఏదైతే మనం అయి ఉన్నామో దాన్ని చెప్పలేము, ఏదైతే చెప్తున్నామో దాన్ని చేయలేము. చాలా తేడా ఉంది మనకి. మనం అనుకోవచ్చు యేసు ప్రభు వారు దేవుడు కదా, ఆయనకు అన్నీ సాధ్యమే అనేటువంటి విషయాన్ని మనం అనొచ్చు. కానీ యేసు ప్రభు వారు భూమి మీద తన పదాన్ని పూర్తి చేసింది 100% మానవుడిగా పూర్తి చేశాడనే విషయాన్ని మనం గమనించాలి. వీళ్ళు గమనిస్తా ఉన్నారు ఆయన జీవితాన్ని. ఎక్కడన్నా తేడా వస్తుందా అంటే ఎక్కడ తేడా రావట్లేదు. ఆయన చెప్పింది చేసేది ఒకే విధంగా ఉంది. ఆయన ఏమై ఉన్నాడో కూడా ఇట్లాంటి కోయిన్సైడ్ అవుతా ఉన్నాయి. ఎంత వండర్ఫుల్ థింగ్. తర్వాత వాళ్ళు ఆయనలో చాలా నమ్మకత్వాన్ని గమనించారు. ఒక నాయకుడిగా ఈయన నమ్మదగిన వాడు. ఒకవేళ మనకు జీతం ఇవ్వకపోవచ్చు, బెనిఫిట్స్ మనకు ఆశ చూపకపోవచ్చు, మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడే, మరి చూద్దాం ఇదని చెప్పి ఆయన నమ్మారు. ట్రస్ట్ వర్ది.
ట్రస్ట్ వర్దినెస్ యేసుప్రభు వారి దగ్గర. తర్వాత ఇంటిగ్రిటీ విషయంలో కూడా ఈయనకి సాటి ఎవరు లేరు. ఇంత యథార్థవంతుణ్ణి చాలా దగ్గరగా గమనించారు వాళ్ళు. తర్వాత యోహాన్ తన పత్రికలో రాస్తూ, మేము దేన్నైతే చూసామో, మా చేతులు దేన్నైతే తాకినాయో దాన్నే మేము మీకు చెప్తున్నాము అని చెప్పి అంటారు. వీళ్ళు తాకినటువంటి వ్యక్తి, వీళ్ళు చూసినటువంటి వ్యక్తి, ఆయన శ్వాసలో శ్వాస పెట్టి పీల్చుకున్నటువంటి వీళ్ళు, ఆయనతో నడయాడినటువంటి వ్యక్తులు, ఆయనలో ఏం గమనించారయ్యా గొప్ప విషయాలు, ఎందుకు వీళ్ళు ఇంటి దగ్గర నుంచి, సిటీస్ నుంచి అరణ్యానికి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళారు అని చెప్పి అనిపిస్తే ఎంత వండర్ఫుల్ గా ఉంటుందో. ఒక నాయకుడిగా ఆయన వాళ్ళ మీద వేసినటువంటి ముద్ర. తర్వాత వీళ్ళు చాలా దగ్గరగా గమనిస్తూ ఉన్నారు. మనీ మ్యాటర్స్ లో కూడా ఎప్పుడు ఆయన ఎక్కడ కూడా దొరకలేదు. మనీ మ్యాటర్స్ కూడా ఒకవేళ వాళ్ళకి ఎవరన్నా కానుకలు ఇస్తే ఆ ఇచ్చిన కానుకలు కూడా ఆయన అండర్లో ఉండాలని, లేకపోతే ఆ డబ్బులు లెక్కలంతా నాకు వారానికి ఒకసారి చెప్పండి అని, లేకపోతే డబ్బులు నా ద్వారానే వెళ్ళాలని, నేను మీరు ఖర్చు పెట్టాలంటే నేను అప్రూవ్ చేయాలని చెప్పి పని కానీ, లాగ్ బుక్ మెయింటైన్ చేయటం కానీ, తర్వాత అకౌంట్ బుక్ మెయింటైన్ చేయటం కానీ చేయలేదు. ఎవరికైతే ఇష్టమో ఆ దొంగోడి చేతికి తాళాలు పట్టించి ఆయన వాడికి అప్పగిచ్చాడు డబ్బులు అసలు ఎక్కడా కూడా ఆయన పట్టుకోలేదు. ఈవెన్ చేతితో కూడా పట్టుకోలేదు. పన్ను కట్టేటువంటి విషయంలో కూడా ఈ డబ్బులు ఎవరి అని చెప్పి అడిగి వాళ్ళ చేతిలో నుంచే అడుగుతాడు. కైసరి అయితే కైసరికి, వాళ్ళ అయితే వీళ్ళకి కట్టమని. డబ్బుల విషయంలో కూడా ఆయన జీవితం వాళ్ళ మీద ఎంతో ముద్ర వేసినట్లు మనం చూస్తూ ఉంటాం. తర్వాత 12 మంది శిష్యుల్లో డైరెక్ట్ గా 12 మంది శిష్యుల్లో స్త్రీలు లేరు, కానీ వాళ్ళ మినిస్ట్రీలో స్త్రీలు బాగా యాక్టివ్ గా పనిచేసినట్లు మనం చూస్తూ ఉంటాం. గలిలయ నుంచి ఆయన వెంబడించినటువంటి స్త్రీలు వాళ్ళ మినిస్ట్రీలో ఆ చేదోడు వాదోడుగా ఉంటూ పరిచర్య చేసినట్లు మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ఆయన కానీ, ఆయన శిష్యులు కానీ, లేడీస్ విషయంలో కానీ, వాళ్ళ సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా చింతకంత మచ్చ కూడా లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు ఎంత నిష్పక్షపాతంగా ఉంటాడంటే, దావీదు మహారాజు పాపం చేస్తే వదిలిపెట్టలేదు. మోషే చిన్న పొరపాటు చేసి కొంచెం బరెస్ట్ అయిపోతే, కంట్రోల్ తప్పితే దేవుడు ఆయన వదిలిపెట్టలేదు. ఒకవేళ వీళ్ళ టీంలో స్త్రీలకు సంబంధించి అసభ్యంగా ప్రవర్తించుంటే దేవుడు ఊరుకుంటాడా? వాళ్ళ నాయకుల్లో కానీ, ఈ 12 మందిలో కానీ మచ్చుకైనా అది ఎక్కడా కనిపించలేదు. ఒకసారి మాత్రం సుకార్ అనేటువంటి బావి దగ్గర సమరయ స్త్రీతో ఈయన మాట్లాడేటప్పుడు, ఏంటా ఈయన ఎప్పుడు లేని స్త్రీతో మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు అమితంగా ఆశ్చర్యపడ్డారు. కానీ ఆయన ఏం అడగలేదు. ఒక గంట తర్వాత అర్థమైంది ఆయన ఎందుకు మాట్లాడా ఆమెతోటి అని చెప్పి. ఆ ఊర్లో ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేసింది స్త్రీ. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. తర్వాత వాళ్ళని యేసుప్రభు వారిలో ఉన్నటువంటి ఏ లక్షణం బాగా ప్రభావితం చేసి ఉంటది అని చెప్పంటే, ఆయన టీంని ఎప్పుడు సపోర్ట్ చేసేవాడు. ఆల్వేస్ సపోర్ట్స్ ద టీమ్. ఎప్పుడు సపోర్ట్ చేసేవాడు. వాళ్ళు దారిని ప్రయాణం వెళ్తూ ఉంటే ఆ గోధుమ వెన్నులో లేకపోతే బార్లీ వెన్నులో అవి తుంచుకొని ఆకలికి తింటా ఉంటారు. వాస్తవానికి అది తప్పే. ధర్మశాస్త్రం ప్రకారం అది తప్పే. అది కూడా విశ్రాంతి దినాన చేయకూడదు అనేటువంటిది కూడా తప్పే. ఎప్పుడు కనిపెడుతూ ఉండేటువంటి స్టింగ్ ఆపరేషన్ చేసేటువంటి ఆ మీడియా మిత్రులు దాన్ని పట్టుకొని, నీ శిష్యులు చూడు చేయకూడని పని చేస్తా ఉన్నారు అని చెప్పి అన్నప్పుడు అక్కడ వాళ్ళనే అనలేదు ఆయన. ఒకవేళ అనే పని అయితే మనలాంటి వాళ్ళు కనుక అనేవాళ్ళే. అది పేతురు, అరే మీరు ఏమిరా ఇట్లా చేస్తున్నారు, కాసేపు ఆగలేరా, ఆ వెన్నులు దుంచుకొని తింటున్నారు, నాకు చెడ్డ పేరు వస్తా ఉందని చెప్పి వాళ్ళని అనేవాడే. అనలేదు, ఒక మాట కూడా అనలా. వాళ్ళకి ఇంకా అదనంగా ప్రశ్నలు సంధించి, దావీదు సముఖపు రొట్టెలు తీసుకొని తిని ఆయన ఏం నేరం చేయలేని వాడు అయ్యాడు కదా, మీరు వాళ్ళ మీద నేరం వేస్తారేంటి అని చెప్పి వాళ్ళని సపోర్ట్ చేశాడు. తర్వాత ఇంకో చోట వీళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ ఉంటారు. చేతులు కడుక్కోకుండా భోజనం చేసేటప్పుడు కూడా వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు, మీ శిష్యులు చూడు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అని చెప్పి. అప్పుడు కూడా యేసు ప్రభు వారు వాళ్ళనే మందలించాల్సింది. అరే మొన్న చూడబోతే ఆ వెన్నులు దుంచుకొని తిన్నారు,
ఇక్కడ చూడబోతే చేతులు కూడా కడుక్కోకుండా అట్లే కలుపుకొని తినబోతున్నారు. ఏంట్రా మీరు ఇంత ఆత్రంగా ఉన్నారా భోజనం కోసం అని చెప్పి వాళ్ళని మందలించాల్సింది. అక్కడ కూడా వాళ్ళని ఏమనలేదు. అక్కడ కూడా వాళ్ళకే ఏమని కౌంటర్ వేసాడంటే, చేతుల్లో నుంచి కడుపుల్లో పోయినా అది బయటకు వచ్చేస్తుంది. అయితే కడుపులో నుంచి బయటకు వచ్చేటువంటి బాంబులు ప్రపంచాన్ని తలకిందులు చేస్తాయి. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళకే చురకలు అంటించాడు అనమాట యేసుప్రభు. ఇట్లా యేసుప్రభు వారు టీం ని చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇది గమనిస్తా ఉన్నప్పుడు నాకు చిన్నప్పుడు మా తాత గుర్తొచ్చేవాడు. మా తాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, మా నాయన మా తాత వాళ్ళు ఎక్కడైనా గొడవ జరిగితే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళం మేము. మా వెనకే వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చి మీ వాడు మా మీద విసిగిపోసాడు, మీ వాడు మమ్మల్ని రాయితో కొట్టాడు అని చెప్పినప్పుడు వాళ్ళ ముందు మా వాడు అట్లా చేయడు, మా వాడు మంచి చేస్తాడు అని చెప్పి వాళ్ళ ముందు కొంచెం అట్లా సపోర్ట్ చేసి వాళ్ళ అవతలకి వెళ్ళిన తర్వాత మాట్లాడేవాడు. అరే చదువుకోకుండా నీకు ఇదేం పనిరా అని చెప్పి. ఒక తండ్రి ఏ విధంగా తన బిడ్డల్ని సపోర్ట్ చేస్తాడో, ఈ టీం లీడరు, ఈ టీం ప్లేయర్, ఆ టీంలో ఉండేటువంటి వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసినటువంటి, ఆయన సమర్థించడం కాదు కానీ వాళ్ళలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ఇంకా ఇనుడింపు చేయడానికి ఆయన చేసేటువంటి పనులు ఎంతో వండర్ఫుల్ గా ఉంటాయి. ఇంకో చోట కొంతమంది వచ్చి, అయ్యా యోహాను శిష్యులు ఉపవాసం ఉండటం మేము చూశాం కానీ మీ శిష్యులు ఎప్పుడు ఉపవాసం ఉండడం మేము చూడలేదు అని చెప్పి అంటారు. దానికి కూడా యేసుప్రభు ఏమంటారంటే, నేనుండగా వాళ్ళు ఉపవాసం ఉంటారు, నేను పెళ్లి కొడుకుని, నేను పోయిన తర్వాత ఉపవాసం ఉంటారు వాళ్ళు. నిజమే, ఆయన పోయిన తర్వాత వాళ్ళు ఉపవాసం ఉన్నారు. వాళ్ళకి వెన్నులు తుంచుకొని తినడానికి కూడా అవకాశం దొరకలేదు. దోశల్లో అన్నం కూడా ఎవరు వాళ్ళకి పోయలేదు. వాళ్ళు దేశాలు పట్టుకొని, పొట్ట చేత పట్టుకొని, గుహల్లోను, కొండల్లోను, సొరంగాల్లోను వారి జీవితాన్ని త్యాగం చేస్తూ వాళ్ళు క్రీస్తు కోసం తమ ప్రాణాలు అర్పించినట్లు మనం చూస్తాం. ఎప్పుడు ఉపవాసాలే, జాగరణలే. సో యేసు ప్రభు వారు ఆ శిష్యులకి ఒక టీం లీడర్గా వాళ్ళకి ఎంతో వెన్నుదన్నుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ యూనిటీని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. వాళ్ళ ఐక్యంగా ఉండాలని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. ఒకసారి వాళ్ళలోనే ఆర్గ్యుమెంట్ వచ్చి, అబ్బాయి ఈ 12 మందిలో నేనే గొప్ప అని ఒకడంటే, లేదు లేదు నేను గొప్ప అని ఒకడంటే, లేదు నాకు కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి నేను గొప్ప అని ఒకడంటే, ఇట్లా వాళ్ళు వాదన పుట్టి అది యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అంటే వాదన పెట్టుకునేదాకా చూస్తా ఉన్నాడు, మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వాల. వాదన పెట్టుకునేంత వరకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు. వాదన అంతా అయిన తర్వాత వాళ్ళు ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎంత చక్కని సొల్యూషన్ ఇస్తాడంటే, మంచిదే, మీరు నాయకులుగా ఉండడం మంచిదే, నాయకులుగా ఉండాలని ఎవడైతే ఇష్టపడతాడో వాడు సేవకుడుగా కూడా ఉండాలి, కాబట్టి మీరు సిద్ధమేనా అని చెప్పి అనేసరికి వాళ్ళు ఎంతో ఆశ్చర్యంగా వెనకడుగు వేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇలాగా యేసు ప్రభు వారి జీవితాన్ని మనం చూసినప్పుడు వాళ్ళు ఎందుకు ఈయన వెంట పరిగెత్తారు, ఉదయాన్నే భార్య పిల్లలను వదిలిపెట్టి ఈయన ఎక్కడుంటే అక్కడికి ఎందుకు పరిగెత్తారు అని చెప్పంటే, ఈయనలో ఉండేటువంటి ఈ మంచి లక్షణాలు వాళ్ళని ఎంతో ప్రభావితం చేసినాయి. తర్వాత యేసు ప్రభువులో మనం గమనించినప్పుడు హీ వాజ్ ఎ వెరీ గుడ్ లిజనర్. ఆయన మంచి లిజనర్. ఒక నాయకుడు గొప్ప లిజనర్, బాగా వినేవాడైతే తప్ప మంచి స్పీకర్ కాలేడు. చాలాసార్లు ఈ రోజుల్లో మనం ఫోన్లో మాట్లాడినా లేకపోతే కలుసుకున్నప్పుడు మాట్లాడుకున్నా ఎక్కువగా మనం చెప్పడానికే ఇష్టపడతా ఉంటాం, వినటానికి కొంచెం తక్కువగా ఇష్టపడతా ఉంటాం. ఎందుకంటే అట్లా అలవాటైంది వరవడి. యేసు ప్రభు వారి జీవితాన్ని చూస్తే ఈయన వాళ్ళు చెప్పే విషయాలన్నీ ఉన్నాడు. ఒకనొక సందర్భంలో అయితే మనం లూకాసు వార్త 9వ అధ్యాయం చూస్తే, ఈసారి మీరు సమయం ఉన్నప్పుడు ఇంటి దగ్గర చూద్దరు కానీ, లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఆ 12 మంది శిష్యుల్ని ఊర్లకు పంపుతాడు. వాళ్ళకి అధికారం ఇచ్చి గాస్పల్ ప్రీచ్ చేయమని ఊర్లకు పంపితే, వాళ్ళు ఏ ఊర్లకైతే ఇద్దరిద్దరు వెళ్ళారో ఆ 6 టీములు ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమేం చేశారో, ఏమేమి అద్భుతాలు పెర్ఫామ్ చేశారో అవన్నీ చెప్తూ ఉంటే అవి జాగ్రత్తగా విన్నాడంట ఆయన. ఎంత ఓపిక కావాలి అసలు. 6 2 12 మంది
ఈ వారం రోజులు 10 రోజులు లేకపోతే 4 రోజులు 3 రోజులు ఆ జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటే చాలా జాగ్రత్తగా విన్నాడంట. వాళ్ళ హృదయాలు ఆ నాయకుడి పట్ల అలాగా ముడిపడి ఉండటానికి కారణం ఆయనలో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలే. తర్వాత వాళ్ళతో యేసు ప్రభు వారు ఉన్నప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి ఎక్కువగా బోధించే విషయాలే కాకుండా డిస్కషన్కి ఎక్కువగా సమయం ఇచ్చేవాడు. డైలాగ్కి ఎక్కువ సమయం ఇచ్చేవాడు. ఆయన పునరుద్ధరణుడు అయిన తర్వాత కూడా ఎమ్మాయి గ్రామానికి వెళ్తూ ఉన్నప్పుడు, అది ఎమ్మాయి గ్రామం దగ్గర 12-13 కిలోమీటర్లు ఉంటది. ఒక 3 అవర్స్ జర్నీ అని చెప్పి రాస్తారు చరిత్రకారులు. ఈ 3 అవర్స్ వాళ్ళతో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినవి వింటా ఉన్నాడు, ఈయన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. డైలాగ్, బైబిల్ స్టడీ, గొప్ప బైబిల్ స్టడీ చేసేటువంటి వ్యక్తి యేసు ప్రభు వారు. సో ఈ లక్షణాలు ఆ శిష్యుల్ని ఎంతగానో ప్రభావితం చేసి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. తర్వాత ఒక నాయకుడుగా ఆయన కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఎంత వండర్ఫుల్ గా ఉంటుందంటే, ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేసేవాడు అంటే, ఇక నోటి మీద వేలేసుకోవటమే, ఎవరికైనా మాట్లాడరు అంతే. ఆ వ్యభిచారంలో దొరికినటువంటి అమ్మాయి పాపం వచ్చినప్పుడు కూడా చాలా సింపుల్ గా వాళ్ళ మెడకే రుద్ది పంపించేస్తాడు. కాన్ఫ్లిక్ట్ ని అంత ఈజీగా రిజాల్వ్ చేసేటువంటి వాళ్ళు మనకెవరు దొరకలేరు. ఈ రోజుల్లో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కానీ పొరపాటున పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక 5-6 నెలలు వాడికి నిద్ర పట్టదు. ఒకవేళ కోర్టుకు గనక ఏదన్నా అప్లికేషన్ పెట్టామంటే ఓ 10-15 ఏళ్ల తర్వాత మనం ముసలోళ్ళు అయిన తర్వాత వస్తుంది తీర్పు. అది కూడా కరెక్ట్ గా వస్తుందో లేదో తెలియదు. మరి ఈయన ఎంత ఖచ్చితంగా సమస్యని రిజాల్వ్ చేస్తాడంటే వండర్ఫుల్ గా. తర్వాత ఇంకోసారి విచిత్రమైన సన్నివేశం ఒకసారి వచ్చింది. అయ్యా ఇదిగో పన్ను కట్టమంటున్నారు, పన్ను కట్టే విషయంలో నువ్వేం చెప్తావు అని చెప్పంటే, ఆయన దాన్ని కూడా చాలా ఈజీగా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఒకసారి చూపించండి, మన మీద బొమ్మ ఎవరిది, కైసర్ది, వెరీ గుడ్, అయితే కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. కైసరికి ఇవ్వటం ఆపొద్దు, మీరు దేవునికి ఇవ్వాలనుకున్నటువంటి ఆఫరింగ్స్ ఆపొద్దు. ఎంత వండర్ఫుల్ గా చెప్పి వాళ్ళ నోరులు మూయించి పంపించాడంటే, ఏ కాన్ఫ్లిక్ట్ వచ్చినా బైబిల్లో రికార్డెడ్ గా రాయబడిన విషయాలు కొన్ని ఉన్నాయి, కానీ రాయబడకుండా ఉన్నటువంటి చాలా కాన్ఫ్లిక్ట్స్ సో సింపుల్ గా ఆయన క్లారిఫై చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. చివరిగా ఒక నాయకుడిగా యేసు ప్రభు వాళ్ళ జీవితంలో వేసినటువంటి ముద్ర కనుక చూస్తే, ఆయన సో కాన్ఫిడెన్షియల్ పర్సన్. మనం గవర్నమెంట్ ఆఫీసులో కానీ ప్రైవేట్ ఆఫీసెస్ లో కానీ పనిచేస్తున్నప్పుడు కొన్నిసార్లు పోస్ట్ వస్తూ ఉంటుంది, ఆఫీస్ పోస్ట్ వస్తుంది, లెటర్స్ వస్తూ ఉంటాయి. ఒక్కో లెటర్ మీద ఏం రాస్తారంటే కాన్ఫిడెన్షియల్ అని రాస్తారు. కాన్ఫిడెన్షియల్ అని రాసినప్పుడు ఎవరు ఓపెన్ చేయకూడదు, మేనేజరే ఓపెన్ చేయాలి అంతే. ఒకవేళ మనం ఓపెన్ చేస్తే మేనేజర్ పర్మిషన్ తోనే ఓపెన్ చేయాలి. కాన్ఫిడెన్షియల్ అంటే సాధ్యమైనంత గుప్తంగా గుంభనంగా ఆ విషయాన్ని ఉంచి జాగ్రత్తగా డీల్ చేయటం అంటారు కాన్ఫిడెన్షియల్ థింగ్స్. ఎప్పుడు కూడా మనం వాళ్ళ ఒకరి విషయాలు ఒకరికి యేసు ప్రభు వారు చెప్పినట్లు కానీ, ఒకరి ఆబ్సెన్సీలో ఇంకొకరి గురించి నెగటివ్ గా మాట్లాడినట్లు కానీ మనం అసలు చూడం అసలు బైబిల్లో ఎక్కడ కూడా. అంతా ఫేస్ టు ఫేస్. బ్యాక్ బైటింగ్ అనేటువంటి మాటకు నాయకుడిగా యేసు ప్రభు దగ్గర అసలు ఛాన్సే లేదు. బ్యాక్ బైటింగ్ అంటే మనకు తెలుసు కదా, వెనక మాట్లాడటం, వెనక నెగటివ్ గా మాట్లాడే విషయానికి యేసు ప్రభు ఎప్పుడు కూడా వ్యతిరేకే. ఈవెన్ ఈ యూదా ఇస్కరియోతు ఆయన పట్టిస్తాడనే విషయం చాలా క్లియర్ గా ఆయనకి తెలిసి కూడా లాస్ట్ లో ఎప్పుడో అడిగితే తప్ప యోహానుకు చెప్పలేదు, వీడే నన్ను పట్టించేదని చెప్పి. ఈ 3.5 సంవత్సరాలు కూడా యూదా ఇస్కరియోతు ఆయన పట్టిస్తాడని, వాడు సాతాను కుమారుడని, వాడు పుట్టుకుని ఉంటే బాగుండని, వాడు డబ్బులు దొంగతనం చేస్తున్నాడని, ఈ విషయాలన్నీ తెలుసు ఆయనకి. ఎప్పుడు కూడా టీంలో ఆ విషయాలు చర్చించలేదు, ఆ విషయాలు బైబిల్లో రాయబడలేదు. ఇది వాడు చూడండి దొంగోడు డబ్బులు కాజేస్తున్నాడనో, లేకపోతే వాడు చూడరా నన్ను పట్టిస్తాడు మీరు జాగ్రత్తగా వీళ్ళు కంట కనిపెట్టండి అనో ఏం అనలేదు ఎప్పుడు కూడా. సో ఒక నాయకుడుగా ఒక చెడ్డ వ్యక్తి మీద మంచి వ్యక్తి మీద ఇంత చెరగని ముద్ర ఈయన వేసాడు అని చెప్పంటే, వాళ్ళు ఎందుకు రారు? అరణ్యంలోకి వస్తారు.
ఆయన ఎక్కడుంటే అక్కడికి వస్తారు. ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు. సో ఇదంతా మనం జాగ్రత్తగా గమనిస్తా ఉన్నప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి ఏ గ్రూప్ కూడా, యేసు ప్రభు నామం పేర స్థాపించబడిన ఏ గ్రూప్ కూడా ఆ దేవునికి సంబంధించిందే కానీ మనుషులకు సంబంధించింది కాదు. కృప కలిగిన దేవుడు మనం రకరకాల ప్రాంతాల్లో క్రైస్తవ నాయకులుగా ఉంటూ కొన్ని సంఘాలను కూడా మనం చక్కగా నడిపిస్తా ఉన్నాము. తర్వాత ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నాము. ఇట్లా దేవుని బిడ్డలుగా మనం మన పరిధిలో మనం చేస్తూ ఉన్నప్పుడు కృప కలిగిన దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి క్రోడీకరించి తన అనాది కాల సంకల్పం చొప్పున ఒక చిన్న గ్రూప్గా మనల్ని తీసుకొచ్చి పెట్టాడు. ఈ గ్రూప్కు నాయకుడు యేసు ప్రభువే. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు ప్రముఖుడే. ప్రతి వ్యక్తి ఒక ప్రామినెంట్ పర్సనే. జ్ఞాని లేదు, అజ్ఞాని లేదు, గొప్ప లేదు, తక్కువ లేదు, వయసు పెద్ద లేదు, వయసు చిన్న లేదు. వీఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ గాడ్. సో ఈ గ్రూప్ లో మనం టీమ్ ప్లేయర్స్ గా మన రోల్ ని ఏ విధంగా మనం ప్లే చేయాలి అనేటువంటి విషయాన్ని మనం కొద్దిగా ఆలోచిద్దాం. నేను ముగిస్తా ఉన్నాను. డిస్కషన్ కి ఒక 5 నిమిషాలు మనం తీసుకున్నాం. లాస్ట్ లో యేసు ప్రభు వారు పేతురుతోటి కూడా మాట్లాడతాడు. యోహాను సువార్త లాస్ట్ అధ్యాయంలో మనం చూస్తే, ఇదిగో సీమోను కుమారుడు అయిన పేతురు, యోహాను కుమారుడు అయిన పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి అంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నీకే తెలుసు అని చెప్పి అంటాడు. డియర్ బ్రదర్స్, మన జీవితంలో ఒకసారి మనం ఆలోచించుకుందాం. చాలాసార్లు మనం దేవునికి అందుబాటులో ఉండటం లేదు. చాలాసార్లు కొంతమందిని దేవునికి అందుబాటులో ఉన్న వ్యక్తి రెడీగా ఉంటాడు. అందుబాటులో ఉన్న వ్యక్తి దేవుని పని కోసం ప్రాముఖ్యత ఇస్తాడు. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళం కనుకైతే దేవుని కోసం ఖచ్చితంగా సమయాన్ని మనం కేటాయిస్తాం. దేవుడు మనల్ని కూడా అంటా ఉన్నాడు, ఆర్ యు లవింగ్ జీసస్? యేసు ప్రభువుని మనం ప్రేమిస్తున్నామా అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఒక టీమ్గా మనం ఒకరినొకరు వాల్యూ చేసుకునే విషయంలో, టీంతో కలిసి కాసేపు వాక్యం వినే విషయంలో, డిస్కస్ చేసే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో మనం తీసుకునేటువంటి చొరవ ఎలా ఉందో కూడా మనం ఆలోచించాలి. చివరిగా ఇదే టీము, ఒకవేళ యూదా ఇస్కరియోతు పోయిన తర్వాత మత్తయి వచ్చాడు కూడా, ఇదే టీము చివరికి వాళ్ళు సవాల్ చేస్తారు. ఏం చేస్తారంటే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. ఇది చదివి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 20వ వచనం. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. రైట్. ఇక్కడ వాళ్ళు ఒక ఆప్షన్ ఉంది వాళ్ళ ముందు. ఏంటంటే తప్పించుకొని తిరిగేటువంటి ఆప్షన్ కూడా వాళ్ళ ముందు ఉంది. ఆయన లేరు కాబట్టి ఆయన గురించి అంత నొక్కి ఒక్కాడించకుండా తప్పించుకొని పోయేటువంటి మార్గం కూడా ఉంది వాళ్ళకి. అయితే వాళ్ళన్న విషయం ఏంటంటే, ఆయనతో మేము తిరిగినప్పుడు మేము ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో, దేనికైతే మేము సాక్షులుగా ఉన్నామో అవి మేము చెప్పకుండా ఉండలేము. చిన్న చిన్న అవకాశాలు వస్తూ ఉంటాయి మనకు అప్పుడప్పుడు సాక్ష్యం చెప్పడానికి, బైబిల్ స్టడీస్ తీసుకోవడానికి, మందిరాల్లో వాక్యం చెప్పడానికి. ఎక్కడైనా ఒక గ్రూపు మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆహ్లాదకరంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో వారితో చర్చించే విషయంలో మనకు అప్పుడప్పుడు అవకాశం వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఆ ఛాన్స్ను కనుక యూజ్ చేసుకోకపోతే ఎంత లాస్ అయిన వాళ్ళం అవుతాం మనం. అదే మన వ్యక్తిగత విషయం కానీ ఇంకేదైనా మనకి ఏదన్నా ఇంకొక విషయం కనుక వస్తే ఎంత సమయాన్ని మనం సాక్రిఫైస్ చేస్తాం. నిద్రలేని రాత్రులు గడిపి ఆ ప్రాజెక్టు ఎంత క్విక్గా అయ్యేటట్లు మనం చూసుకుంటా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ మనం గమనిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఒక నాయకుడుగా టీంలో ప్రభావితం చేయడం కానీ టీం ప్లేయర్గా ఆయన చెరగని ముద్ర వాళ్ళ జీవితాల్లో వేయబట్టి వాళ్ళు మేము ఇదిగో మమ్మల్ని చంపండి, మమ్మల్ని చంపితే మా నుంచి ప్రవహించేటువంటి విషయం కూడా యేసు ప్రభువుకు సంబంధించిందే. వీఆర్ విట్నెసెస్ ఫర్ క్రైస్ట్.
మేము క్రీస్తుకి సాక్షులుగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు అంటారు. ఈ క్రీస్తు రాయబారులుగా, అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి ఈ ఫెలోషిప్ లో మనం మునిగిపోతూ ఉన్నప్పుడు ఒక టీమ్ ప్లేయర్స్ గా మన రోల్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఒక ఇద్దరు ముగ్గురు డిస్కస్ చేస్తే మనం క్లోజ్ చేసుకుందాం. ఈ టీమ్ ప్లేయర్ గా ఎటువంటి అవరోధాలు మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంది, వాటిని ఏ విధంగా అధిగమించాలి? According to the life of Jesus Christ and the performance of the 12 disciples in their life, in their tenure, మనము టీమ్ ప్లేయర్ గా కొనసాగుతూ ఉన్నప్పుడు ఎటువంటి తప్పులు చేయడానికి ఆస్కారం ఉంది, వాటిని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి విషయాన్ని ఎవరన్నా మన వాళ్ళు ఎవరన్నా కొద్దిగా డిస్కస్ చేస్తే మనం ముగించుకుందాం. నేనేదో మర్మాలేం బయట పెట్టలేదు ఈరోజు, సాధారణమైన విషయాన్ని మనం ముందు ఉంచాను. ఈ టీము ఇంకా బిల్డప్ అవ్వాలని, ఈ టీం ద్వారా మనం ప్రభువుని మహింపరచాలని దేవుడు ఒక చిన్న తలంపు ఇవ్వడం వలన ఈ విధంగా మాట్లాడటం జరిగింది. నా ప్రశ్న ఏంటంటే, టీమ్గా మనం కొనసాగుతూ ఉన్నప్పుడు ఇబ్బందికరమైన విషయాలు ఎలా రావడానికి ఆస్కారం ఉంటుంది, అవరోధాలు ఎటు నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది, వాటిని మనం ఏ విధంగా అధిగమించాలి? ప్లీజ్ బ్రదర్స్, దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యూ. తమ్ముడు తమ్ముడు జేకే, ప్లీజ్ ఓపెన్ అప్. విషయం ఏంటంటేనా, చాలా మీరు చెప్పింది చాలా బిగ్ క్వశ్చన్. మేబీ సింపుల్ కానీ ఆన్సర్ చాలా పెద్దది, రకరకాలుగా ఉంటాయి ఇవి. సో ఒకటి ఏంటంటే, ఇంకా ఈ అవరోధాలు అంటే ఇట్లా టీమ్గా ఉన్నప్పుడు వేరుగా రావాల్సిన ఏమేమి అవకాశాలు ఉంటాయంటే, ఇప్పుడు ఒకరికి ఏదైనా ఇచ్చి ఇంకొకరికి ఇవ్వటం కొద్దిగా లేట్ అయినా మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అది ఒకవేళ ఇప్పుడు ప్రభువు నడిపించిన దాన్ని బట్టి అందరికి ఒక్కసారికి ఇవ్వలేరు, 1 after 1 ఉంటుంది. ఆనాడు శిష్యులు ఎవరు గొప్ప అని ఎట్లా ప్రశ్న వచ్చిందో, అట్లాగే వ్యక్తిగత జీవితాల్లో కూడా ముందు నాకే అంటే ముందు అతనికి ఇచ్చాడు, తర్వాత నాకు ఇచ్చాడా, లేకపోతే నాకు ఇన్ని బైబిల్ షరత ఇచ్చాడా అనే ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తమను బట్టి ఎక్కువగా ఆలోచించుంటారు, నా స్టేజ్ ఇది అని ఆలోచించుంటారు. సో అట్లాగా నా స్టేజ్ ఇది అని ముందే మనం ఆలోచించుకోకుండా, సో దాన్ని అట్లా ఇగ్నోర్ చేసి దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు నేను దేవుని పక్షంగా నిలబడతాను అన్న ఆలోచన ఉంటే ఇటువంటి ఏదైనా వచ్చిన సమస్యను మనము ఓవర్కమ్ చేయొచ్చు. ఎట్ సేమ్ టైము మన మాటల్లో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మన సోదరుని కూడా మనము సేవ్ చేయొచ్చు, ఆ రిలేషన్ స్పాయిల్ కాకుండా. వండర్ఫుల్, వెరీ గుడ్, ఎక్సలెంట్. జేకే తమ్ముడు ఏం చెప్పారంటే, ప్రీఆక్యుపైడ్ మైండ్తో కాకుండా we have to wait for the time according to the priority. అప్పుడు ఈ సమస్యను మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పారు. చాలా థ్యాంక్స్ తమ్ముడు. నెక్స్ట్ ఇంకా ఎవరన్నా షేర్ చేసుకుంటారా? ప్రైజ్ లాడనా తమ్ముడు, ప్రైజ్ లాడ్. నా టీంలో ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ మనం కానీ ఎక్కువగా చేయకపోతే ఎక్స్ప్లోర్ ఎక్కువగా చేయగలుగుతాం. మనం ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువ పెట్టుకోకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. వెరీ గుడ్ తమ్ముడు, వెరీ గుడ్ తమ్ముడు. ఎక్స్పెక్టేషన్స్ కాకుండా దేవుని ఎక్స్పెక్టేషన్స్ ఏంటియో మనం రీచ్ అయితే బాగుంటది అనేది మీ అభిప్రాయం, అంతే కదా? అంతేనండి, అంతే. ఎస్ ఎస్ తమ్ముడు, థ్యాంక్ యూ. ఇంకా how can we overcome the barriers, the hurdles as a team player?
అన్న, ఆ, మీరు చెబుతా ఉన్నప్పుడు తర్వాత అన్న పెంచిలి అన్న తర్వాత మన జెర్మీయా సార్ కూడా చెప్తున్నప్పుడు నాకేమనిపించిందంటే రెండు విషయాలు. ఒకటి ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ అ రోల్ టు ప్లే. ఎస్. అంటే యేసుక్రీస్తు ప్రభు కూడాను ఈ టీంని హీ డిస్క్రైబ్డ్ యాజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. తర్వాత నా శరీరం అని చెప్పన్నాడు, తర్వాత ప్రభు శరీరం అని చెప్పని ఎపిస్తల్లో చాలా సార్లు మనం చదువుతా వచ్చాం. శరీరంలో ఆ, కొన్ని గొప్పగా ఉండేటువంటి భాగాలు ఉంటాయి, కొన్ని తక్కువగా పనిచేసేటువంటి భాగాలు కూడా ఉంటాయి. తక్కువ పనిచేసే ఎస్. భాగాలు కూడాను చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఉదాహరణకి ఒక ఉమ్, ఆ, చిన్న ఫింగర్ మీద ఉన్న గోరుకు కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి రోల్ ఉంటుంది. కాబట్టి ఈ టీంలో మరి మన దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ, లేదంటే ఆ తలాంతు, లేదంటే ఆ యొక్క విజన్, ఆ బాధ్యత మనం గుర్తించి మనం ఉన్నటువంటి ఏరియాల్లో మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. ఎవ్రీబడి హ్యాస్ రోల్ టు ప్లే. రెండవది ఏంటంటే అన్నోళ్ళు ఆల్రెడీ కవర్ చేశారు, కానీ ఐ వాంటెడ్ టు స్ట్రెస్ ఆన్ దట్ అగైన్. ఈ సెల్ఫిష్నెస్ అనేటువంటిది ఉండకూడదు. సో నాకేం వస్తుంది ఇందులో నుంచి, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. ఉదాహరణకి ఐ వాజ్ రియల్లీ ఎంకరేజ్డ్ బై యూ. అంటే ఈరోజు మీరు చాలా బిజీగా ఉండి కూడాను 2 చర్చిల్లో మాట్లాడుతూ, కాటేజ్ ప్రేయర్ చేస్తూ, తర్వాత ఈరోజు మీకు మళ్ళీ ఏఎఫ్సి 4th మీటింగు తీసుకున్నారు. అంటే ఒక ఫుల్ టైం వర్కర్ కూడా ఎంత బిజీగా ఉండరు. ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా కూడాను మీరు ఆ రీతిగా ఒక పక్క మీకు ఆరోగ్యం బాగాలేకపోయినప్పుడు కూడాను యూ యాక్సెప్టెడ్ టు టేక్ దిస్ టాక్. దట్ వాజ్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్ దిస్ సిన్స్ ఎస్టర్డే. వీ హ్యావ్ సచ్ పీపుల్ ఇన్ అవర్ ఫెలోషిప్. ప్రైజ్ గాడ్ ఫర్ దట్. తమ్ముడు, థ్యాంక్ యూ. తమ్ముడు ఏం చెప్తున్నారంటే ప్రతిఫలం ఆశించకుండా దేవుడు మనకి ఏ రోల్ ఇచ్చాడో అకార్డింగ్ టు అవర్ టాలెంట్స్, దాన్ని మనం దేవుని ముందు పెట్టాలి అనేటువంటి విషయం చాలా చక్కగా వివరించారు. ఇంకా తమ్ముడు, టైం ఉంది, ఒక 5 నిమిషాలు. ఇది కంపేర్ చేసుకోకూడదన్నా ఇంకొకటి. ప్లీజ్ తమ్ముడు, ప్లీజ్. ఒకరినొకరు కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు ఒక అతను ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకొక అతను ఈ విధంగా ఉన్నాడు అనేది ఇట్లా ఎందుకు చెప్పలేదు అతను అని అనకూడదు. అతనికి ఇచ్చినటువంటి ఒక గైడెన్స్, అది లీడింగ్ అనేది దేవుని దగ్గర అట్లా ఉంది, ఇతని దగ్గర నుంచి ఇట్లా ఉంది. సో అన్నీ కూడా ఇంపార్టెంటే. వెరీ గుడ్. అవును. కంపేర్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా. ఇది చాలాసార్లు ఇది మనిషికి ఉన్నటువంటి ఒక విధమైనటువంటి జాడ్యం, ఇటు రోగం ఏంటంటే కంపేర్ చేసుకుంటారు బాగా. ఇప్పుడు 99% ఇచ్చినా కూడా ఆ 1% ఎందుకు రాలేదే అని కంపేర్ చేసుకుంటారు. సో ఇంకొకటి, మనకి ఇతను ఎవరికైనా హెల్ప్ చేస్తున్నాం అనుకో, మొన్న అతనికి చేశారు కదా ఇతనికి కూడదు. ఎందుకంటే ఆ టైంలో అతనికి చేయటానికి దేవుడు సహాయం చేశాడు, అతనికి లీడ్ చేశాడు. అంతేగాని ఒకరు చేసేం కాబట్టి అందరికి చేయాలని అది మ్యాండేటరీ కూడా కాదు. అది మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అది చేసే వ్యక్తి అయినా తీసుకునే వ్యక్తులైనా బ్యాలెన్స్ చేసుకోవాలి. అది గుడ్. కంపారిజన్ అండ్ కాంపిటీషన్. కాంపిటీషన్ ఎప్పుడు కూడా క్రైస్తవ్యానికి మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే ఎవరన్నా వాళ్ళకు ఉన్నటువంటి అవైలబిలిటీని బట్టి వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయగలిగారు. సో దట్ డజంట్ మీన్ దట్ హీఈస్ ఐడియల్ టు దట్ పర్సన్. ఇప్పుడు ఎవరైతే చేయలేకపోయారో వాళ్ళని కొంచెము అండర్ ఎస్టిమేట్ చేయటము, ఎవరైతే చేయగలిగారో వాళ్ళని కొంచెం ఏదో కొంచెం ఉన్నతంగా చూడటం అనేది అది నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ స్పిరిచువల్ లైఫ్ అన్నమాట. అది ఇచ్చిన అతను గొప్పతనం ఏమీ లేదు. అతను దేవుడు అతన్ని ఇచ్చే పరిస్థితులు ఉంచాడు కాబట్టి అట్లా చేయగలిగాడు. కానీ అల్టిమేట్లీ దట్ గ్లోరీ గోస్ టు గాడ్. దెర్ ఇస్ నథింగ్ టు థింక్ అబౌట్ దట్ పర్సన్ హూ స్ట్రెచ్ హిస్ హ్యాండ్ ఆర్ హార్ట్, వాట్ ఎవర్ దట్. వెరీ గుడ్, వెరీ గుడ్. తమ్ముడు చెప్పిన విషయం ఏంటంటే చాలాసార్లు మనిషి సరిగా పెర్ఫామ్ చేయలేకపోయినప్పుడు తనకున్నటువంటి ఇనేబిలిటీని బట్టి తన వీక్ పాయింట్ ని క్యాష్ చేసుకోకూడదు. వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ అనేటువంటి విషయం చాలా చక్కనిది. ఇంకా ఎవరన్నా షేర్ చేసుకుంటారా? అన్న, అంటే నా పర్సనల్ నేను
అంటే నాకు టచ్ అయింటే ఏంటంటే టీమ్ లీడర్ యాజ్ ఏ టీమ్ లీడర్ గా జీసస్ క్రైస్ట్ బహిరంగంగా గద్దించకుండా మామూలుగా మీరు ఒకటి చెప్పారు ఇప్పుడు నాన్న నేను నాకు ఈ చిన్నతనంలో ఇలా చేసేవారు అని బహిరంగంగా గద్దించకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైనా తప్పు చేసినప్పుడు కూడా అంటే ఆయన తప్పు అని స్తుతిమెత్తగా ఎత్తి చెప్తూనే మరి ఎదుటి వాళ్ళు ఉన్నప్పుడు కాకుండా మామూలుగా ఆయన పర్సనల్ గా గద్దించినట్టు మీరు చాలా విషయాలు గుర్తు చేశారన్న. అది చాలా బాగా దేవుడు నాతో కూడా మాట్లాడాడు అనిపిస్తుంది అన్న. ఎందుకంటే వెరీ గుడ్, వెరీ ఆ గుడ్. ఒక మనిషిని ఫస్ట్ పర్సనల్ గా పిలిచి మాట్లాడి ఆ తర్వాత అతన్ని గద్దించి ఆ తర్వాత అతను వినకపోతే సంఘం ఎదుట గద్దించాలని మన యేసుక్రీస్తు ప్రభు వారు అయిపోయిన తర్వాత అది చెప్పారు కదా. అలాగని యేసు ప్రభు వారు మరి టీం లీడర్ గా ఆ క్వాలిటీస్ నిజంగా భలే నేర్చుకోవాలనిపిస్తుంది అన్న. ఎందుకంటే నిజంగా అది చాలా నచ్చిందన్న. ఏ నాయకుడికి లేదు అది. అది మనం కూడా ఒక నాయకుడిగా అంటే మనము ఆయన అనుచరులుగా అది నేర్చుకోవాలని అనిపించింది అన్న. అంటే ఒకవేళ మన పట్ల ఇతరులు తప్పు చేసినప్పటికి కూడా వాళ్ళను పర్సనల్ గా మరి గద్దించడం కాదు కానీ వాళ్ళకి పర్సనల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలనే విషయం నాకు బాగా టచ్ అయిందన్న. వెరీ అప్పుడు గుడ్, వాళ్ళ వెరీ మాట గుడ్. వింటారన్న. వసంత్ చెప్పిన విషయం ఏంటంటే మన ఎమోషన్స్ కి అనుగుణంగా మనం నడుచుకోకుండా సమయం తీసుకుని దాన్ని మనం క్లారిఫై చేయాలి. లవ్ దట్ పర్సన్ అండ్ ఫర్గివ్ దట్ పర్సన్ రాదర్ దాన్ రివెంజ్ అనేటువంటి విషయాన్ని తమ్ముడు చెప్పారు. ఇంకా టీంలో టీంలో తమ్ముడు మేబీ అనిల్. ఉండాలి క్యారెక్టర్స్ ఏంటి అని అంటే కనుక మేబీ పీపుల్కి మధ్య వ్యక్తిగత రిలేషన్షిప్ అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటుందో సో ఆ పర్సన్ మనం యాక్సెప్ట్ చేస్తాము. అంటే ఈవెన్ ఇన్ దేర్ ఇన్ఈక్విటీస్ వాళ్ళ బలహీనతల్లో కూడా మనం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాము. సో ఆ రిలేషన్ అనేది ప్రేమ భావం ఎప్పుడైతే టీంలో ఉంటుందో ఒకరి Yes. పట్ల ఒకళ్ళకి గౌరవం, ఒకరి పట్ల ఒకళ్ళకి రెస్పెక్ట్ అనేది వస్తుంది. యాక్సెప్ట్ చేస్తారు. అది జీసస్ క్రైస్ట్ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎందుకనంటే పీటర్ని ఎట్లా యేసుప్రభు ప్రేమించాడో ఈవెన్ ఈ జూడాస్ని కూడా యోధాని కూడా అదే విధంగా ప్రేమించాడు. కానీ యోహాన్ అంటాడు నన్ను ఎక్కువగా ప్రేమించాడు అనుకుంటాడు. కానీ జీసస్ క్రైస్ట్ యొక్క లవ్ ఎక్కడా కూడా అందరికీ ఈక్వల్ అన్నమాట. ప్రతి ఒక్కరిని ఒకేలాగా ప్రేమించాడు. సో టీంలో Yes. ఎప్పుడైతే అలాంటి భావన ఉంటుందో టీం ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుంది, బలహీన పడదు అనమాట. సో మేబీ ఆ రిలేషన్షిప్ వెరీ గుడ్. మనలో ఉండాలి. ఎస్ తమ్ముడు అనిల్ చెప్పిన విషయం ఏంటంటే ఈక్వాలిటీ అంటే అందరికీ ఒకే ప్రయారిటీ ఉంది. అందరినీ సమానంగా ప్రేమించే విషయం, అందరికీ ప్రయారిటీ ఇచ్చే విషయం, ఇదంతా కలగలిపి టీంకి చక్కని రిలేషన్షిప్ కనుకుంటే అది బాగుంటది. అది యేసుప్రభు వారు చేసి చూయించారని చెప్పారు. థ్యాంక్ యూ తమ్ముడు. ఇంకా ఎవరైనా ఉన్నారా? నేను క్లోజ్ చేస్తాను. ఇంకా సత్యారావు గారు సార్. అన్నా ప్రయత్నాడన్నా తమ్ముడు ప్లీజ్ ప్లీజ్ అన్న అయితే అన్ని చక్కగా అది మంచి టాక్ దేవుడు ఇచ్చాడు, అద్భుతం. ఆయన అందరూ బాగా డిస్కస్ చేస్తారు. నా దగ్గర ఏం లేదనిపిస్తుంది అండి, కనం నేను చెప్పడానికి ఏం లేదనిపిస్తుంది. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది, అది మరి చెప్పొచ్చో లేదో తెలీదు, చెప్తాను. ఆయన ఏంటంటే మనకి జాన్ మిల్టన్ అని మనకు అందరికి తెలిసిన గొప్ప అతనే, గొప్ప పోయిట్. ఫస్ట్ ఇంగ్లీష్ లో ఎపిక్ రాశాడు ఆయన అంటాడు చివరిది, దేవుడు ఏదైతే ఇచ్చాడో మన టాలెంట్స్ కానీ మనకి ఎనర్జీస్ కానీ ఆ దేవుని కోసం వాడాలి అన్నట్టుగా. ఇప్పుడు జయకుమార్ లాగా నేను బైబిల్ స్టడీ ఎప్పటికీ తీసుకోలేను, ఇప్పటికే కాదు, అలా కొంతమంది ఉన్నారు తీసుకునేవాళ్ళు, వాళ్ళ నేను తీసుకోలేను. ఈ జేకే లాగా తర్వాత మరి రజనీకాంత్ లాగా మెసేజ్ ఎప్పటికీ చెప్పలేను నేను. వసంత్ లాగా అసలు పాటలు ఎప్పటికీ పాడలేను నేను, చెప్తున్నా మామూలు. అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే ఎవరికి దేవుడు ఏది ఇచ్చాడో అవి వాడుతూనే ఉండాలి. నేనే వాడుతున్నాను, నేను చేస్తున్నాను, వాళ్ళు ఎవరు చేయట్లేదు అనేది తప్పు. ఎందుకు తప్పు అంటే నాకు ఇవ్వలేదు, నేను చేయలేదు, వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు చేయాలి. అంటే ఎవరికి ఏది ఇచ్చినా ఖచ్చితంగా దేవుడికే చేయాలి అనేది టీం ప్లేలో చాలా మెయిన్ కాన్సెప్ట్.
వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మనకి 12 మంది శిష్యుల్లో కూడా ఒక ముగ్గురులాగా మిగతా వాళ్ళు ఫేమస్ అయినట్టు లేదు. మనకి వాళ్ళు దేవుని కోసం అవును. చనిపోయారు, బ్రతికారు, కానీ ఈత మరి ఉమ్, పేతురులాగా పబ్లిక్ గా వచ్చి భయంకరంగా రచ్చ చేసినట్టుగా కానీ, పేతురు ఉమ్, మరి పౌలులాగా అన్ని దేశాలు తిరిగి సంఘాలు స్థాపించినట్టుగా కానీ కనిపించారు. అని చెప్పేసి ఉమ్, ఎవరు తక్కువ కాదు, చాలా అద్భుతమైన మినిస్ట్రీ చేశారు వాళ్ళు. నాకు తెలిసి వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ చేశారని నేను స్టడీ చేశాను. నా స్టడీలో ఉమ్. వాళ్ళు ఎక్కువ చేశారని నేను స్టడీ చేశాను. అవును. కాబట్టి నేనేమంటానంటే ఎవరు ఇప్పుడు బైబిల్ స్టడీ తీసుకునే కాన్సెప్ట్ అయితేనేమి, మెసేజ్ అయితేనేమి, ఇంకొక విధంగా అయితేనేమి, ఇంకో విధంగా ఏదైనా ప్రభు ఏది ఇచ్చాడో అది ఖచ్చితంగా ఆయనకు వాడి తీరాల్సిందే. అది కూడా చాలా ఇంపార్టెంట్ నన్ను. వెరీ గుడ్, వెరీ గుడ్ థ్యాంక్స్ తమ్ముడు. థ్యాంక్ యూ గాడ్. సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సత్యారావు గారు చాలా చక్కని విషయాలు చెప్పారు. నేను ముగిస్తున్నాను. ఆ ముగింపులో ఒక విషయం చెప్తాను. ఏంటంటే మన టీము మెల్లిమెల్లిగా బిల్డప్ అవ్వడానికి దేవుడు చాలా వర్క్ చేస్తా ఉన్నారు. మనకంటే చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తా ఉన్నారు ప్రభు. ఈరోజు దగ్గర 18-20 మంది అటెండ్ అయ్యారు. గత 2-3 బైబిల్ స్టడీస్ నుంచి అటెండెన్స్ చాలా ఎక్కువగా ఉంది. అటెండ్ అవ్వడం అంటే అర్థం ఏంటంటే ఇది మనం సాధిస్తున్నాం, మనం ముందుకు వెళ్తున్నాం అని అర్థం. సో ఈ బైబిల్ స్టడీస్ ని మనం మిస్ చేసుకోవద్దు. రెండవది ఏంటంటే చాలా ప్రార్థనా పూర్వకంగా సత్యారావు గారు, తర్వాత తమ్ముడు నరసింహ తమ్ముడు, తర్వాత జేకే, తర్వాత మన వాళ్ళంతా చంద్ర, వీళ్ళందరూ కూడా వసంత, వీళ్ళందరూ కూడా తమ మనసుల్ని బాగా జాగ్రత్తగా పెట్టి ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. షెడ్యూల్ ఎవరెవరు బైబిల్ స్టడీస్ తీసుకోవాలని. ఎంత ఒక 35 నిమిషాలు బైబిల్ స్టడీ, 1 గంట సేపు మనం ప్రభు పాదాల దగ్గర ప్రిపేర్ అయ్యి చక్కగా ఇచ్చేసుకోవచ్చు. ఎవరు కూడా నేను తీసుకోను, రేపు తీసుకుంటానని చెప్పి అన్నది. ఒకవేళ అర్జెంట్ పని ఉంటే తప్పదు, అర్జెంట్ పని ఉండి దీనికంటే ఇంకా ప్రయారిటీ వర్క్ ఉంటే ప్రిపరేషన్ టైం లేకపోతే నో ప్రాబ్లం. అవకాశం ఉండి ఉద్దేశపూర్వకంగా పోస్ట్ పోన్ చేయడం అనేది అది టీంలో ఉండదు. నువ్వు బ్యాటింగ్కి వెళ్ళరా బాబు అని చెప్పి అంటే వాడి తర్వాత నేను వెళ్తానంటే ఉంచాను తర్వాత టీంలో. కానీ మన టీం అటువంటిది కాదులే. తప్పకుండా మీరు తీసుకోండి, మీ నాలెడ్జ్ మాతో పంచుకోండి. మనందరితోటి అందరం కలిసి దేవుని వాక్యాన్ని బాగా చదువుకొని మనం అందరం కూడా ప్రభు కోసం చక్కగా పనిచేయాలని, మన దేవుడిచ్చినటువంటి తలాంతులను దేవుని కోసం వాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన అన్నా చేద్దాం. అన్న ఒక తలంపన్నా, ప్లీజ్ ప్లీజ్. మరి ఇంకొకటి ఏంటంటే ఇది మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా, అంటే ఒకరినొకరు ఏదన్నా చిన్న అట్లా వచ్చినప్పుడు దాన్ని సరైన రీతిలో అంటే పాజిటివ్గానే ఆలోచించి దేవుని దగ్గర వెయిట్ చేస్తే మనకు ఏదైతే కొంచెము డౌట్ ఉందో ఆ డౌట్ కెన్ బి సాల్వ్డ్ బై ద లార్డ్. ఇంకెవరన్నా మన దగ్గరికి ఎవరన్నా వచ్చేసి ఇంకొక జరిగిన విషయాల గురించి కొన్ని వేరుగా అతను ఏదైతే అర్థం చేసుకున్నాడో దాన్ని కొంచెం వేరుగా చెప్పినా దానికి అగ్నికి ఆజ్యం పోయకుండా, సో దాన్ని కొంచెం మనము పాజిటివ్గా ఇట్లా అయ్యుండొచ్చులే బహుశా అని వీలైనంత వరకు దాన్ని యునైట్ చేసే విధంగా, లేకుంటే పీస్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఉంటే సో దట్ గ్రూప్ కెన్ బి బిల్డ్ అన్న. పాజిటివ్ థింకింగ్, కన్స్ట్రక్టివ్ వే అంటారు కదా, కన్స్ట్రక్షన్. అవును. వెరీ గుడ్, వెరీ గుడ్ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేద్దాం. దయచేసి మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఒకరు ప్రార్థన చేస్తే నేను అనిల్ చేతికి బైబిల్ స్టడీని అప్పగిస్తాను. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు ప్రార్థించాలని కోరుతా ఉన్నాను. తమ్ముడు అబ్రహాం తమ్ముడు ఉన్నాడా? అబ్రహాం ఆర్ మోహన్? అబ్రహాం, మోహన్, కెన్ యూ ప్రే? చిన్ని కృష్ణ ప్రే చేస్తాను. చేస్తాము ప్లీజ్. ప్రేమగల తండ్రి, జీవముల దేవ, మీరు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభావ మరొకసారి ప్రభా నీ పాసాన్ని తీసుకొచ్చిన నీ దాస్యం బలమైన ఆత్మతో వరిపరుచుకొని ప్రభా ఇదిగో నాయన మా జీవితాల్లో ప్రభా మేము ఏ విధంగా నాయన మిమ్మల్ని పోలి నడుచుకోవాలని మీరు మాకు నేర్పిస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా ఒక మంచి నాయకుడు ఉండాలంటే ప్రభా మేము ఏ నేర్చుకొని మిమ్మల్ని పోలి నడుచుకోవాలి. ప్రభా మీరు చక్కగా మాతో మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని బట్టి నాయన ఈ టీంలో ఉన్న ప్రతి నాయకుడిని ప్రభు నాయన ఆ రీతిగా మార్చండి. ఆ రీతిగా నాని యొక్క రాజ్య స్వార్థ ప్రకటన విషయంలో ప్రభు బలమైన సాధనములే నాయన
నీ బిడ్డలను ఆత్మతో మరుగుపరుచుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఇదిగో ఆయన కొన్ని దినాలకు ప్రభా నేను రాలేకపోయినందుకు నన్ను క్షమించిన ప్రభా. మరొకసారి ప్రభు నీ పాసాన్ని తీసుకొచ్చిన ఆయన ఇంత మంచి ఆయన మరి మంచి అవకాశాన్ని ప్రభా సమయాన్ని మీరు నాకు ఇచ్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ప్రభు నాయన నీ దాస్తుని బలమైన ఆత్మతో మరుగుపరుచుకొని ఏఎఫ్సి కుటుంబాన్ని ప్రభు నాయన బలమైన ఆత్మతో ముందుకు నడిపించినట్టు నాయన మీరే మధ్యలో ఉండి నాయన నడిపించినడుగుతూ మీరే సాధనముగా నాయన మాకు తోడుగా ఉండి నాయన మీ యొక్క సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచి నడిపించమని అడుగుతున్నాం. మా ప్రభుని మా రక్షకునైనా యేసయ్య మహాశక్తి గల నామములో ప్రార్థించి స్తుతించి అడుగుతున్నాం నా తండ్రి. ఆమేన్. 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 ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్. థ్యాంక్ యూ అనిల్.